భవన నిర్మాణ కార్మిక సంఘం జైనత్ మండల మహాసభను ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర కార్యదర్శి గాజంగుల రాజు పాల్గొని మాట్లాడారు. అడిల్ గారిని మరియు రాజేశ్వర్, నర్సింగ్, రవి, రమేష్, చంద్రకాంత్, మనోహర్, వై ఆసన్న, ఈ ఆసన్న, షరీఫ్ వీళ్ళందరినీ కార్యవర్గ సభ్యులుగా ఆఫీస్ బేరర్స్గా ఎన్నుకోవడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా భవనిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరూ కూడాను కార్మిక సంఘాన్ని అందుబాటులో ఉంచుకొని కార్మిక సంఘం బలోపేతానికి ప్రతి ఒక్క కార్మికులు కృషి చేయాలని, అంతేకాకుండా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ ఫలాలు తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్మికుడు వినియోగించుకోవాలని, లేబర్ కార్డు లేని వాళ్ళకి లేబర్ కార్డు, ఉన్నవాళ్ళు రిన్యువల్, ఈ శ్రమ్ కార్డు మరియు ఆయుష్మాన్ భారత్, మెడికల్ డిజబిలిటీ. WhatsApp message from Ummanad Bhavana Nirmana Karmikula Sangham Janat. కృషితో ప్రతి ఒక్క కార్మికుడు లబ్ధి పొందే విధంగా కార్మిక సంఘం చర్యలు చేపడుతుంది. కార్మికులు సంఘానికి అందుబాటులో ఉంటూ అన్ని రంగాల్లో ముందుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఈరోజు కార్మికులు సరిగా కూలీలు లేక, పనులు లేక, జీవనోపాధి సరిగా లేక, సరిగా రేటు లేక, పనిచేసిన వాడికి ఫలితం లేక ఎంతో దుర్భరమైన పరిస్థితి నడుపుతున్నారు కార్మికులు. కాబట్టి కార్మిక సంఘం ద్వారానే హక్కులు సాధించుకోవచ్చు అని చెప్పేసి కార్మిక సంఘాన్ని ఈరోజు మహాసభ నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏర్పరచడం జరిగింది. అందులో భాగంగా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరూ కూడా ఈ రాబోయే కాలంలో మార్చి 11వ తారీఖు రోజున ఆదిలాబాద్లో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభను ఏర్పరచడం జరుగుతుంది. ఈ మహాసభకు ఏఐటీసీ రాష్ట్ర నాయకులు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఈ మహాసభకు హాజరవుతున్నారు. అంతేకాకుండా మార్చి 28వ తారీఖు రోజున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతున్నది. ఢిల్లీలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన పరిష్కారానికై ఆల్ ఇండియా కౌన్సిల్ పిలిపించడం జరిగింది. మార్చి 28 రోజున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసే బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కార్మికులు కూడా ఈ ఆదిలాబాద్ జిల్లా మహాసభ మార్చి 11న, మార్చి 28 చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కార్మికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ మహాసభను విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్మికులు కూడా విప్లవాభివందన తెలియజేస్తూ భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికులు 5,000 రూపాయల పింఛన్ సౌకర్యాన్ని, 5,000 రూపాయల పింఛన్ సౌకర్యాన్ని, భవన నిర్మాణ కార్మికులకు 5,000 రూపాయల పింఛన్ సౌకర్యాన్ని, కార్మికుల ఐక్యత.